కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ విమర్శిస్తున్నారు. ఏమని? అసల ఇది ప్రభుత్వమే కాదు. ఇది ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేకుండా ఇక్కడ ఉన్న ఐటీ గానీ, ఈ మొత్తం నాశనం అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది వాళ్ళు ప్రధానంగా విమర్శిస్తున్నారు. ఇక్కడ అసలు హైదరాబాద్‌లో ఐటీ గానీ, వివిధ రంగాలు కూడా కుదేలైపోతుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అది వాస్తవం కాదండి. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లు, మహిళల జీవితాలతోటి ఆటలాడుకొని, మహిళల్ని నడిబజారు నేర్చి కొన్ని కుటుంబాలని, కాపురాలని నాశనం చేసిన నాయకుడే కాదండి. మహిళల్ని మాట్లాడే విధంగా మాట్లాడట్లేదు. మహిళా నాయకులు కన్ను తెరిస్తే ఈ కేటీఆర్ అనేవాడు ఎక్కడుంటాడో అర్థమైద్ది రానున్న రోజుల్లో. రాబోయే స్థానిక సంస్థల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండే, ఒకటే. రెండు పార్టీలు కూడా ఒకే విధంగా పయనిస్తున్నాయి. తన కూతుర్ని ఒడ్డునేసుకోవడం కోసమే మేము కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యాడు. అందరికీ తెలిసిన విషయం ఇది. ఇంకా కాంగ్రెస్ పార్టీ బలపడి రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయదుందుబి మోగించుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.